ఓం నమో వెంకటేశాయ। ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారాలయంలో యథావిధిగా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కైంకర్యాలన్నీ ముగించుకొని మధ్యాహ్నం 3:30 గంటలకు మహాద్వారం మూసివేయడం జరిగింది। ఈ గ్రహణం సందర్భంగా తిరుమల సాంప్రదాయం ప్రకారం గ్రహణం సంభవించే సమయానికి ముందు 6 గంటల ముందు ఆలయాన్ని మూసివేయడం అనే సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకుంటూ ఈ రోజు చంద్రగ్రహణం రాత్రి 9:50 ప్రారంభమవుతుంది కాబట్టి దానికి ముందుగా 6 గంటల ముందు అంటే మధ్యాహ్నం 3:30 గంటలకి ఏకాంత సేవతోటి గర్భాలయంలో కైంకర్యాలు పూర్తి చేసుకొని బంగారు వాకిలి సీలు వేసుకొని వెండి వాకిలి మహాద్వారం తలుపులు మూసుకొని 3:30 గంటలకి శ్రీవారి ఆలయం పూర్తిగా మూసివేయడం జరిగింది తాత్కాలికంగా। తిరిగి రేపు ఉదయం 1:30 గంటలకి గ్రహణం సంపూర్ణమవుతుంది। 1:30 గంటల తర్వాత అర్చకులు శుచిగా స్నానం ఆచరించి వారి నిత్య కర్మానుష్ఠానాలు పూర్తి చేసుకొని 2:30 గంటలకు ఆలయానికి చేరుకుంటారు। ఆలయంలో శుద్ధి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత యథావిధిగా సుప్రభాత సేవ నుంచి రేపటి కైంకర్యాలు నిర్వహించబడతాయి। ఈ గ్రహణము శతభిష నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము సమయంలో సంభవిస్తున్నది కాబట్టి ఆ నక్షత్ర జాతకులు చంద్రుడిని కొంచెం స్మరించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం గ్రహణ దోషాలు తొలగిపోవడం కోసం విష్ణు సహస్రనామం ఇష్టదేవ ప్రార్థన చేసుకోవడం గ్రహణ సమయంలో సత్ఫలితాలు ఇస్తాయన్నది మనకి ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి। ఆ విధంగా భక్తులందరూ తగు జాగ్రత్తలు తీసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ। ఓం నమో వెంకటేశాయ। ఈరోజు రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా శ్రీవారాలయంలో యథావిధిగా సుప్రభాత సేవ నుంచి ఏకాంత సేవ వరకు కైంకర్యాలన్నీ ముగించుకొని మధ్యాహ్నం 3:30 గంటలకు మహాద్వారం మూసివేయడం జరిగింది। ఈ గ్రహణం సందర్భంగా తిరుమల సాంప్రదాయం ప్రకారం గ్రహణం సంభవించే సమయానికి ముందు 6 గంటల ముందు ఆలయాన్ని మూసివేయడం అనే సాంప్రదాయాన్ని మనం కొనసాగించుకుంటూ ఈ రోజు చంద్రగ్రహణం రాత్రి 9:50 ప్రారంభమవుతుంది కాబట్టి దానికి ముందుగా 6 గంటల ముందు అంటే మధ్యాహ్నం 3:30 గంటలకి ఏకాంత సేవతోటి గర్భాలయంలో కైంకర్యాలు పూర్తి చేసుకొని బంగారు వాకిలి సీలు వేసుకొని వెండి వాకిలి మహాద్వారం తలుపులు మూసుకొని 3:30 గంటలకి శ్రీవారి ఆలయం పూర్తిగా మూసివేయడం జరిగింది తాత్కాలికంగా। తిరిగి రేపు ఉదయం 1:30 గంటలకి గ్రహణం సంపూర్ణమవుతుంది। 1:30 గంటల తర్వాత అర్చకులు శుచిగా స్నానం ఆచరించి వారి నిత్య కర్మానుష్ఠానాలు పూర్తి చేసుకొని 2:30 గంటలకు ఆలయానికి చేరుకుంటారు। ఆలయంలో శుద్ధి కార్యక్రమం పూర్తి అయిన తర్వాత యథావిధిగా సుప్రభాత సేవ నుంచి రేపటి కైంకర్యాలు నిర్వహించబడతాయి। ఈ గ్రహణము శతభిష నక్షత్రము పూర్వభద్ర నక్షత్రము సమయంలో సంభవిస్తున్నది కాబట్టి ఆ నక్షత్ర జాతకులు చంద్రుడిని కొంచెం స్మరించుకుంటూ స్వామివారి యొక్క అనుగ్రహం కోసం గ్రహణ దోషాలు తొలగిపోవడం కోసం విష్ణు సహస్రనామం ఇష్టదేవ ప్రార్థన చేసుకోవడం గ్రహణ సమయంలో సత్ఫలితాలు ఇస్తాయన్నది మనకి ఆగమ శాస్త్రాలు చెప్తున్నాయి। ఆ విధంగా భక్తులందరూ తగు జాగ్రత్తలు తీసుకొని స్వామివారి అనుగ్రహానికి పాత్రలు కావాలని భావిస్తూ ఓం నమో వెంకటేశాయ।